ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. మిథున రాశి వారికి ప్రస్తుతము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. అన్ని స్థానాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసము మిథున రాశి వారికి చాలా లాభదాయకమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మాసంలో వీళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ ఇంటి యందు ఈ మాసంలో శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అన్ని లాభదాయకమైనటువంటి సంఘటనలే ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఈ మాసంలో కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ ఇలాంటివి తప్పకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఈ మాసం వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బికాజ్ 2వ స్థానంలో గురువు, అలాగే 10వ స్థానంలో శని, ఈ రెండూ కూడా ఈ మిథున రాశి వారికి లాభదాయకాన్ని చేకూరుస్తూ ఉంటారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. ఈ మాసం అంతా కూడా, శ్రావణ మాసం అంతా కూడా వీళ్ళు ఆనందాన్ని అలాగే ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి వారు మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. విద్య పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించేటటువంటి మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా బాగానే ఉంటుంది. మిథున రాశి వారి యొక్క కుటుంబ వివాహాలు ఇన్ని రోజులు ఏదైతే నరకయాతన పడ్డారో, ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటటువంటి సరైనటువంటి అవకాశం వస్తుంది. అలాగే దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. మళ్ళీ కుటుంబం మధ్యలోకి వస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చీలికలు ఏవైతే ఉన్నాయో, వాతావరణం ఏదైతే ఉందో, ఒక నెగిటివ్ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా ఓవరాల్ గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది. అంటే ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అలాగే అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటటువంటి టైం ఇది. అంటే ఉద్యోగాలు వస్తాయంటే మీరు మీ కష్టాన్ని, మీ శ్రమను పెట్టి మీరు ఉద్యోగం సాధించడానికి ఇది సరైనటువంటి అవకాశం. ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. మానవ ప్రయత్నంగా మనం చేస్తూ ఆ రకంగా దైవిక అనుగ్రహాన్ని పొందేటటువంటి దాన్ని జాతకము అని అంటారు. కాబట్టి జాతకం ఇప్పుడు మిథున రాశి వరకు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి హ్యాపీగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కొత్త బిజినెస్ పెడదామన్నా, కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా, ఇన్వెస్ట్మెంట్లు పెడదామనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా సరైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? తప్పకుండా వివాహ యుగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి తప్పకుండా వివాహం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ వివాహం చేసుకునేటటువంటి వారు ఈ శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ కానీ లేదా పెళ్లి చూపులు కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వివాహం అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం అనేటటువంటిది తప్పకుండా ఏర్పడుతుంది. గతంలో ఎవరైతే సంతానం కోసం బాధపడుతున్నారో అలాంటి వారు సంతానం పొందడానికి వీలైనంత వరకు మీరు చేసేటటువంటి ఉపాసన చేస్తూ దైవికాన్ని ఆరాధన చేసుకోండి. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకోండి. ఎందుకంటే సంతానంలో ఏదైనా గర్భపాత దోషం ఉంటుంది. ముఖ్యంగా గర్భపాత దోషం ఉంటే ఏమవుతుందంటే మిస్క్యారీస్ అవ్వడము, లేదా పుట్టిన వెంటనే పిల్లలు చనిపోవడము, లేదంటే 7వ నెలలో కానీ 6వ నెలలో కానీ ఏదైనా ఇబ్బంది జరిగి అబోషన్స్ కావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ మధ్య స్త్రీలలో చాలా మట్టుకు చూస్తున్నాం. అలాంటివి కాకుండా వీలైనంత వరకు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోండి. తగినటువంటి కేర్ తీసుకోండి. తప్పకుండా
భగవత్ అనుగ్రహం వల్ల, అలాగే జీవితంలో ఎవరైతే సంతానం కోసం బాధపడుతున్నారో ఈ మాసంలో తప్పకుండా సంతానం అయ్యేటటువంటి అవకాశాలు జాతక పరంగా ఉన్నాయమ్మా. మరి రాజకీయ రంగంలో వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంట? తప్పకుండా సినీ కళాకారులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. మంచి మంచి గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాళ్లకు మంచి పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు వస్తూ ఉంటాయి. నా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారికి డబ్బును పోగేసేటటువంటి అవకాశం ఉంటుంది. డబ్బును సంపాదించడానికి ఇది రైట్ ఆఫ్ పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. పదవులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. పై వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా, అంటే వీళ్ళకంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు వస్తూ ఉంటాయి. మంచి అనుభవాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా నేర్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి అవకాశము ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మానసిక రుగ్మతలు, అంటే వయసుని బట్టి కొన్ని మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి. బికాజ్ వాళ్ళ ఏజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఆరోగ్యపరంగా పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. మరి చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. దానికి చిన్న డాక్టర్ సజెషన్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏం లేవు. మరి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం సెకండ్ హాఫ్ బాగుంటుంది? ముఖ్యంగా వీళ్లకు ద్వితీయార్థమే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో శ్రావణ మాసం, ఎందుకంటే ప్రథమార్థంలో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. ద్వితీయార్థానికి వచ్చేసరికి కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ వీళ్లకు ద్వితీయార్థంలో ఒక అదృష్ట యోగము, ఆకస్మిక ధనలాభ యోగం కూడా వీళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ధనలాభం అంటే బ్యాంకు రుణాలు కానివచ్చు, లేదు అంటే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయి. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రైతులకు ఈ మాసం చాలా కలిసి వచ్చే, అందులోనే ఎస్పెషల్లీ మిథున రాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే పంటలు వేయడానికి పెట్టుబడి కావాలనుకున్నా పెట్టుబడి ఎక్కడో ఒక దగ్గర నుంచి ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు చేసే ప్రయత్నానికి అది సఫలీకృతం అవుతూ ఉంటుంది. తద్వారా పంటలు వేసుకుంటూ ఉంటారు, నాట్లు వేసుకుంటూ ఉంటారు. తద్వారా రుణ సమస్యలు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితిని ఏర్పరచుకుంటారు. కాబట్టి రైతులకు చాలా హ్యాపీగా ఉంటుంది. సహజంగా చూసుకుంటే వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారిది? ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే కనుక చాలా తెలివిపరులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఒకటికి ఏదైనా 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఏంటి అని అంటే కనుక జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు మ్యాథ్స్లో అంటే లెక్కల్లో చాలా నిష్ణాతులై ఉంటూ ఉంటారు. వీళ్ళు ఉద్యోగం కంటే ఎక్కువ బిజినెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఉద్యోగం కంటే ఎక్కువ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే జీవితంలో తొందరగా వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కోపం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే స్త్రీల పట్ల ఎక్కువగా మక్కువగా ఉంటుంటారు. అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఏ స్త్రీని చూసినా ఇష్టపడేటటువంటి లక్షణాలు, మనసులో దాచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, అనుకున్న పనులు ఏదైనా కూడా సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క మన్ననలు లభిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రోద్బలం ఎప్పుడూ కూడా మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు చాలా సునాయాసంగా ఏ పనినైనా సాధించేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఈ మాసం అంతటా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా దైవనామస్మరణ చెయ్యాలి అని అనుకుంటే కనుక శివారాధన చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే శివారాధనలో ముఖ్యంగా ఈ యొక్క లింగాష్టకం కానీ, లేదు అని అంటే కనుక పంచాక్షర స్తోత్రం కానివ్వండి, లేదు అని అంటే కనుక ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ నామస్మరణ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి సోమవారం ఉపవాస దీక్ష వహించి అలాగే స్వామివారిని అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్ళకు కానటువంటి పనులు కూడా తొందరగా అయ్యేటటువంటి అవకాశం, నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా దూరం అయిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.